ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ భార్గవి. శివరాత్రి రోజు వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మీరు చూడబోతుంది శివరాత్రి రోజు ముందు రోజు నైట్ మన్నాడు వ్లాగ్ అనమాట. మేమైతే శివరాత్రి రోజు నైట్ అంతా చూడండి ఎంత క్రౌడ్ ఉందో. శివరాత్రి రోజు నైట్ ఆర్కే బీచ్ రోడ్ అంతా అస్సలు ఖాళీ లేదు, పార్కింగ్ ఖాళీ లేదు, ఎక్కడికి వెళ్ళినా జనం అనమాట. అందుకే నేను థంబ్నెయిల్లో కూడా శివం శివం జనం జనం అని పెట్టాను. క్యాప్షన్ ఎలా ఉంది అనిపించిందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసిన మీదట నాకైతే అలా అనిపించింది పెట్టాలని. చాలా క్రౌడ్ వచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము, కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వచ్చారు అని నాకు అనిపించింది. ఇంకా అక్కడ శివరాత్రి రోజు నైట్ అయితే 2 స్టేజీలు వేశారనమాట. ఒక స్టేజ్ మీద అక్కడ పౌరాణిక నాటకాలు అవన్నీ వేశారు. ఇంకో స్టేజ్ మీద అక్కడ అభిషేకాలు, పూజలు అవన్నీ చేశారు. ఇంకా పాటలు దేవుడికి సంబంధించినవన్నీ కూడా పాడారు. నైట్ అయితే చాలా జనం అక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చి చాలామంది అక్కడ టైం అయితే స్పెండ్ చేశారు. ఇది అంతా ఎందుకు పెడుతున్నాను అంటే, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి ఎవరైనా రాదలుచుకుంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలాంటివి ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ పరంగా లేదా డివోషనల్ పరంగా ఎలాంటివి ఉంటాయి అన్నది తెలియడం కోసం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇదంతా నేను చెప్తున్నాను. ఇంకా ఆర్కే బీచ్కి కాంప్లెక్స్కి, ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గర 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి బోల్డ్ బస్సులు అయితే ఉంటాయన్నమాట, ట్రావెల్ బస్సులు, సిటీ బస్సులు. సో సిటీ బస్సుల్లో రావచ్చు, ఆటోలో రావచ్చు, క్యాబ్లో కూడా రావచ్చు ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు అయితే. ఇంకా ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా పోలీసులు చాలా ఉన్నారు ఎక్కడికక్కడ. మొత్తం ట్రాఫిక్ రూల్స్ అన్నమాట. ఆటోలు అవన్నీ అయితే అంతా ఎక్కువగా రానియట్లేదు ఆ రోడ్లో వరకు. అంటే జస్ట్ అక్కడ మెయిన్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆపేస్తారనమాట వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి బై వాక్ రావడమేను. ఇంకా కార్లు, మామూలు వెహికల్స్ అయితే 2 వీలర్స్ అలౌ చేస్తారనమాట. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది, క్రౌడ్ చూస్తున్నారు కదా. ఈ లింగం అయితే ఎవ్రీ ఇయర్ కూడా పెడతారు. ఇప్పుడు జరుగుతున్నది 40th అనమాట. అంటే 40వ మహాకుంభాభిషేకం. ఇది సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను శివరాత్రికి వెళ్ళి వ్లాగ్ అన్నది పెట్టాను. అది మా ఛానల్లో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీరు ఫస్ట్ సారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హ్యారం సాయి వ్లాగ్స్. నోటిఫికేషన్స్ కూడా మీకు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇంకా ఇప్పుడైతే మేము ఫస్ట్ కాళీమాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడ శివాలయం కూడా ఉంటుందన్నమాట. అక్కడ శివుడికి నైట్ రుద్రాభిషేకం చేస్తారు ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు. సో మేము నైట్ అయితే ఇంక వెళ్ళలేదు. చెప్పాను కదా మా చిన్నోడు అల్లరి పెడుతున్నాడు. ఇంక అప్పటికేను జస్ట్ ఒక రౌండ్ అలా తిరిగేసి వచ్చామన్నమాట. ఇంకా మర్నాడు మార్నింగ్ అయితే నేను మా పెద్ద అబ్బాయి ఇద్దరమే వెళ్ళాము. మా వారికి ఆఫీస్ ఉన్నది, సో ఆయన రాలేదు. ఇంకా ఆయన రాలేదు కదా, ఇంకా మా చిన్నోడిని కూడా స్కూల్కి పంపించాను. వాడికి స్కూల్ ఉంది ఆ రోజు. ఇంకా మా చిన్నోడిని తెస్తే ఇంకా అక్కడ కాయలేను నేను. అంటే వాడిని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, ఇంక ఇద్దరిని అక్కడ జనం కూడా ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి నేను మా చిన్నవాడిని అయితే స్కూల్కి పంపించాను. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు మాతో పాటు. సో మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఇక్కడ అభిషేకం అయితే చేసాము. అక్కడ పాలు అవి అక్కడ అమ్ముతారనమాట, ప్యాకెట్స్. సో అక్కడ పాలు కొనుక్కొని అక్కడ శివలింగంకి అయితే అభిషేకం చేసాము. వచ్చిన వాళ్ళందరూ కొంతమంది స్నానం చేసి సముద్రంలో వచ్చి అభిషేకం చేస్తున్నారు. కొంతమంది బాటిల్స్తో కూడా ఇంటి దగ్గర నుంచి పాలు తెచ్చుకొని ఇక్కడ అభిషేకం అన్నది చేస్తున్నారనమాట. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అంటే మన చేత్తో మనం స్వయంగా శివలింగానికి పాలతోటి అభిషేకం చేయడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఎప్పుడైనా ఏ పూజ అయినా మనం స్వయంగా చేస్తే ఆ సంతృప్తి అనేది వేరేగా ఉంటుంది కదా. అది శివరాత్రి రోజు, శివరాత్రి మన్నాడు శివుడికి అభిషేకం చేయడం అన్నది చాలా గొప్ప విషయము. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఇంకా ఇక్కడ శివలింగం దగ్గర అయితే ఇక ఫుల్గా ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. అక్కడ చిన్న చిన్న లింగాలతో కలిపి ఒక పెద్ద లింగం అనేది పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఇలానే పెడతారు. సో అక్కడ ఆ కిందన ఏంటంటే
ఫోటో అవి పెడతారనమాట, శివుడు పార్వతీవి అవిను. సో ఎవరైనా పసుపు కుంకుమ అవి తెచ్చుకుంటే అక్కడ ఆ ఫొటోస్ దగ్గర పూజ చేసుకోవచ్చు. అంటే ఆ లింగానికి అక్కడ వాళ్ళు స్వయంగా చేసుకోవచ్చు అనమాట పూజలు అవిను. ఇంకా ఇక్కడ మేమైతే అలాగా కొన్ని ఫొటోస్ అక్కడ తీసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకొని శివుడికి ఇంకా బీచ్లోకి అయితే ఆడుకుందికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ తావులో అయితే చాలా స్టాల్స్ పెట్టారు. ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు, చాలా రకరకాలు పెట్టారనమాట. పిల్లలకు కానీ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఇక్కడ ఇవన్నీ షెల్స్ ఇవన్నీ సముద్రంలో దొరుకుతాయి కదా, వాటితోటి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నవి పెట్టారు. నాకైతే చాలా నచ్చింది. బట్ నేను అంతగా ఎక్కువ ఏవి కొనను బయటికి వెళ్తే, అంటే నాకు నచ్చదు. ప్లస్ పిల్లలు కూడా ఎక్కువ ఉంచరు, అందుకనేసి నేను అంతగా ఎక్కువ ఏవి కొననమాట బయటికి వెళ్తే. సో ఇక్కడ ఇంకా అలా చూసుకొని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ బీచ్లో స్నానానికి అయితే వచ్చాము. నేనైతే ఒక్కసారి షాక్ అయిపోయాను జనాలందరినీ చూసి. అసలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఫుల్గా. అసలు ఇసుకేస్తే రాలినంత జనం అంటారు కదా, నిజంగానే ఇక్కడ ఇసుక కనిపించట్లేదు, జనాలే కనిపిస్తున్నారు ఫుల్గా. ఇంకా అలలైతే ఫుల్ ఫోర్స్ వస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా లోతు లేదు. అంటే నాకు తెలిసి అక్కడ ఎక్స్ట్రా ఇసుక మళ్ళీ ఏమైనా వేసారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా బీచ్కి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తేనే చాలా ఫాస్ట్గా లాగేస్తుంది సముద్రం. నాకు చాలా భయం అన్నమాట, సముద్రం దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. అందుకే మా ఫ్రెండ్ మా అబ్బాయిని లోపలికి తీసుకెళ్తానన్నా వద్దు వద్దు తీసుకెళ్ళకు అని చెప్పానన్నమాట, ఇక్కడే ముందుకే ఆడుకొని అని. ఒక 2-3 టైమ్స్ మా నిహాల్తోటి ఇంకా మా వచ్చిన చుట్టాలతోటి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట. వాళ్ళు 2-3 టైమ్స్ అలా వెళ్ళిపోయారు. లోపలికి వరకు వెళ్ళి ఇంకా దేవుడి దయ వల్ల ఎలాగో ఒకలాగా బయటపడ్డాము. ఇంక అప్పటి నుంచి నాకు అందుకే బీచ్కి వెళ్ళినా ఇసుకలో వరకే ముందుకే ఆడుకుంటాను తప్ప మరీ లోపలికి అయితే వెళ్ళము. మీరు కూడా పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు బీచ్లో ఒక్కళ్ళని వదిలేకండి, పక్కన ఉండండి మీరు. ఎందుకంటే అది సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు, మనం అంచనా వేయలేమన్నమాట. ఒక్కొక్కసారి పెద్ద ఫోర్స్తో వస్తే కనుక మనిషిని లాక్కొని వెళ్ళిపోతుంది, అంత ఫోర్స్గా వస్తుంది సముద్రము. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు పక్కనుండి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి. ఇంకా నేనైతే అక్కడే ఉన్నాను, హారం పాడుతూ ఉంటే ఇంక వాడు అలా ఆడుకుంటున్నాడు కదా సరే కొంచెంసేపు వదిలేసాను అనమాట. ఒక 1/2 అవర్ అలా ఆడుకున్నాడు. ఇంకా తర్వాత నేను కూడా ఒక 5 మినిట్స్ అలా ఉన్నాను, జస్ట్ ఎక్కువసేపు నేను లేను. ఒక 5 మినిట్స్ ఆడుకొని ఇంకా అలాగా కొంతసేపు మా వాడైతే ఏదో ఫోర్స్ పెడుతున్నాడు అక్కడ. ఇంకా కానీ పాపం అక్కడ అలలు వచ్చేస్తున్నాయి అన్నమాట కంటిన్యూస్గా. ఇంకా వచ్చేసాము. ఇంకా చాలామంది జనాలు అయితే చూశారు కదా, మధ్యాహ్నం దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నది శివరాత్రి రోజు మధ్యాహ్నం 1 అన్నమాట ఈ జనము. అంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి, శివరాత్రి ముందు రోజు ఎంతమంది ఉన్నారు, శివరాత్రి రోజు మార్నింగ్ ఎంతమంది వచ్చి ఉంటారు అని చెప్పేసి. సేపు ఉండలేదన్నమాట, ఒక పావు గంట అలా జస్ట్ ఆడేసుకొని వచ్చేసాము ఇంక బయటికి. ఇంకా ఇక్కడ బయట ఇసుకలో అయితే ఇలాగా శివుడిది అన్నీ పెట్టారు. నాకైతే ఇది సైకత శిల్పం బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్గా శివరాత్రిది మాది ఇలా జరిగింది. మీరు శివరాత్రి రోజు జాగారం చేశారా లేదా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. శివరాత్రి రోజు ఆర్కే బీచ్ రోడ్లో వైజాగ్లో అయితే ఇలా ఉంది జనసందోహము శివోహము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.